గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లో కొంతమంది ఓటర్లు చేసేటువంటి ఒక ఊహించినటువంటి విషయం మీకు చెప్పబోతున్నాను. ఆ చెప్పబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. మొదటి దశ 11వ తారీఖు. 189 మండలాలు, 4236 గ్రామాల్లో సర్పంచులు ఎన్నుకోబడుతున్నారు. సో ఇక్కడ ప్రతి ఓటు అనేది చాలా కీలకం. ఆ అభ్యర్థి గెలవడానికి గెలుపు ఓటముల మధ్య ఆ ఒక్క ఓటే కీలకం. ఆ ఒక్క ఓటునే కొంతమంది ఓటర్లు పనికి రాకుండా చేస్తున్నారు. ఎలా పనికి రాకుండా చేస్తున్నారంటే, ఆ అభ్యర్థి దగ్గరికి, ఆ ఓటర్ దగ్గరికి ఇద్దరు అభ్యర్థులు కొన్ని సమయాల్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తుంటారు, లేదంటే మాకు ఓటు వేయండి అని అభ్యర్థిస్తుంటారు. ఆ సమయంలోనే ఇద్దరు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ తీసుకొని ఏం చేస్తున్నాడు, మీకే ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాడు. ఇద్దరికి హామీ ఇస్తున్నాడు. ఆ ఓటర్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఓటు వేసే సమయంలో ఇద్దరికి ఇస్తున్నాడు. ఇద్దరికి స్టాంప్ వేసేస్తున్నాడు, మలిచి దాంట్లో పెట్టేస్తున్నాడు. చివరికి కౌంటింగ్ కేంద్రంలో అప్పుడు అది చెల్లుబాటు కాకుండా పోతుంది. ఆ ఓటు వల్ల ఎంత కీలకం అనేది అతనికి అర్థం కావలేదు. ఇక్కడ అతనేమనుకుంటున్నాడు, నేను ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఒకవేళ ఒక్కరికే ఓటేస్తే వాళ్ళు తిడతారు కాబట్టి ఆ తిట్లు నా కుటుంబానికి పడతాయి కాబట్టి నేను సమన్యాయం చేశాననే ఉద్దేశంతో ఇద్దరికి వేస్తున్నాడు. అప్పుడు చెల్లుబాటు కాకుండా పోతుంది. ఇటు నాకు తిట్లు కూడా పడవు, ఇద్దరికి ఓటేశాను, ఇంకా నాకు ఎవరు తిట్టినా కానీ నాకు పడవు అనే విధంగానే ఓటర్ ఉన్నాడు. అది అందరూ ఓటర్లు చేస్తున్న మిస్టేక్ కాదు, కొంతమంది మాత్రమే. ఎక్కడ అభ్యర్థికి ఓటు వేయకపోతే నన్ను తిడతాడు, ఇలాంటివి నా కుటుంబానికి తగులుతాయనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నాడు. సో అది ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు ఒక దగ్గర కనిపించింది. ఎవరికి ఓటేసావంటే ఆయనకే వేశానని చెప్పాడు మొదటి అభ్యర్థికి. మరి రెండో అభ్యర్థికి ఏం చేసావంటే రెండో అభ్యర్థికి కూడా వేసాను. అలా ఎలా వేసావని చెప్పేసి అంటే, ఒకే స్లిప్ పైన ఇద్దరికి గుద్దేశాను. అప్పుడు ఇద్దరు నేను హ్యాపీ, వాళ్ళు తిట్టకుండా నేను తిట్లు పడకుండా నా కుటుంబం బాగుంటుంది, ఆ డబ్బులు తీసుకున్నందుకు ఇద్దరికి సమన్యాయం చేశానండి. అది చెల్లుబాటు కాకుండా పోతుంది కదా అంటే, నాకు అవసరం లేదండి, నేను డబ్బులు తీసుకున్నాను, ఇద్దరికి వేసానని చెప్పేసి అంటున్నాను. సో అలాంటి ఓటర్లు చాలామంది ఉంటారు కాబట్టి అభ్యర్థులు ముందు జాగ్రత్తగా అభ్యర్థించండి. ఇలా వేయకండి. మీరు డబ్బులు తీసుకున్నా సరే కానీ ఏ అభ్యర్థి అయితే మీకు మంచి చేస్తాడో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి మీరు చెప్పండి. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ చాలామందికి తెలియదు. చాలామంది ఓటర్లు ఓటింగ్ కేంద్రాల్లో వాళ్ళు లెక్క పెడుతున్నప్పుడు ఇలాంటి మామూలుగా బై మిస్టేక్ అయితేనేమో తప్పులేదు, కానీ ఇవి రావడం అనేది చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఓటర్లు మీరు డబ్బుల కోసం, మీరు డబ్బులు ఇచ్చారు, మీ ఇద్దరికి ఓటు వేస్తానని చెప్పడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపోటములు ఒక్క ఓటు ద్వారా కూడా నిర్ణయించబడతాయి. కాబట్టి అభ్యర్థులు ఓటు వేయడానికి వస్తున్నటువంటి అభ్యర్థికి ఈ మాట చెప్పండి. మీరు ఎవరికి వేసినా సరే ఆ ఓటును సక్రమంగా వేయండి అని చెప్పేసి ఆ మాట చెప్పండి. సో ఇలా తప్పు చేయకుండా అభ్యర్థులు జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరం తిట్టము, కానీ మీరు ఓటు వేసేది కీలకంగా ఉంటుంది కాబట్టి సో ఎవరికో ఒకరికి వెయ్యండి అని చెప్పేసి చెప్పండి.